కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా ఒక హైందవ సాంప్రదాయాన్ని లేదా హిందూ మత ఆచారం ప్రకారం దేవుళ్లను మనస్ఫూర్తిగా నాకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా తలుచుకునేటువంటి దేవుళ్ళ సాక్షిగా ఒక్కసారి రాజకీయాలు లేకుండా ఒకసారి ఆలోచించమని అందరిని అడుగుతున్నాను. ఇవాళ మనం హిందూ దేవాలయాల్లో బయట ఆ హిందూ దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులకి అంగళ్ళు కూడా ఉండకూడదు అని మనం గట్టిగా మాట్లాడుతున్నామా? మాట్లాడలేదా? మాట్లాడుతున్నాం. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగస్తులు కూడా ఉండటానికి వీల్లేదు అని మనం గట్టిగా వాదిస్తున్నాం, మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం. ఉంటే తొలగించమని డిమాండ్ చేస్తున్నాం. ఆఖరికి పూర్వం ఎక్కడన్నా అన్యమతస్థులకి షాపు అంగడి అద్దెకిచ్చుంటే కూడా ఖాళీ చేయించమని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనకి ఒక టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం, ప్రశస్తమైనదిగా, అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం, పూజిస్తాం. ఆ గుడికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఎండోమెంట్ ప్రాపర్టీ చూసేటువంటి, ఆస్తులు చూసేటువంటి విధి నిర్వహణ ఉండేటువంటి ఒక అధికారి హిందువు కాకుండా ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? చెప్పండి, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. హిందూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? కానీ చట్ట సవరణ ఏం చెప్తుందండి? ఈ 1995 వక్ఫ్ చట్టానికి సవరణ ఏం చేస్తున్నాడు? వక్ఫ్ బోర్డుకి కానీ లేదా సెంట్రల్ వక్ఫ్ కమిటీకి కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాడు ముస్లిం ఉండాల్సిన పని లేదు అని చట్ట సవరణ చేశాడు.